గారు గతంలో మీరు హైందవ సంఘాలను సభ పెట్టినప్పుడు విజయవాడలో శివస్వామి గారు చెప్పారు, క్రైస్తవ మత సంస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు లీజులు పూర్తయినా కూడా ఇప్పటికీ ప్రభుత్వానికి వాటిని తిరిగి ఇవ్వకూడదు. దాని నుంచి అసలు ప్రభుత్వానికి స్పష్టత అన్నది లేదు. అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవడం కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొండలు కబ్జా చేస్తున్నారు. రాత్రి సులువు పెడతారు, తెల్లవారు సోలార్ లైట్ పెడతారు, మూడో రోజుకి ఆక్రమిస్తారు, చర్చి కడతారు. ప్రభుత్వం ఉదాసీనము, తన యొక్క ఓటు బ్యాంకు ఆలోచనలతోటే ఏ పార్టీ అయినా నడుస్తున్నది. ఇది మారాలి. కాబట్టి ఖనిజ సంపదలకు విరివిగా ఉన్నటువంటి కొండల ఆక్రమణకు గురవుతుంటే పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడము, ప్రజలు దేవాలయాలకు భూమి ఇస్తే వాటిని పెత్తనం చేయడము, ఈ రెండు విషయాలు మార్పు రావాలి. మీరు అన్నదాని మీద మేము ఆల్రెడీ ప్రభుత్వాన్ని కోరాము. 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ లీజు పూర్తయింది. ఆ భూములన్నీ కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఆ గవర్నమెంట్ ఆ భూములు తీసుకోవడం మానేసి దేవాలయ భూములు తీసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఇవాళ చాలా అనుమానాలు ఉన్నాయి మాకు కూడా. ఇవాళ జనాలు కనండి అంటున్నారు. ఎవరిని కనమంటున్నారు? హిందువులు కనమంటున్నారా, సాయిబులు కనమంటున్నారా? అమ్మఒడి ఎంతమందికైనా ఇస్తామంటున్నారు. హిందువులు గౌరవం కోసం పెడుతున్నారా, సాయిబులు గౌరవం కోసం పెడుతున్నారా? హిందువులు 2 పిల్లలే ఉన్నారు, 60,000 ఇస్తున్నారు. ముస్లింలు 60,000 మంది పిల్లలు ఉన్నారు, 1,80,000 ఇస్తున్నారు. దీని మీద మాకు స్పష్టత ఇవ్వండి. అలాగే బీసీలకు సంబంధించిన బిల్లు విషయంలో కూడా ఇవాళ ముస్లిం సమాజం కూడా బీసీలో ఉన్నది. కాబట్టి మీరు ఇచ్చే ఫలాలు వారికి ఇవ్వడం కోసం అయితే హిందువులు మోసం చేస్తున్నారా? ఏ విధంగా హిందువులు ఎవరైతే హిందూ దళితులు ఉన్నారో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ మతం మారిన వాళ్ళు తీసుకుంటున్నారో, ఆ విధంగా రేపు బీసీ చట్టం కానీ, అధిక సంతానానికి మీరు ఇచ్చే రాయితీలు కానీ, లేకపోతే అమ్మఒడులు కానీ హిందువులకు వ్యతిరేకంగా పంచిపెట్టే ఒక షడ్యంత్రం నడుస్తోందేమో. దీని మీద కూడా ప్రభుత్వము జాగరూకత వహించాలని కూడా విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వానికి తెలియజేసింది. మీ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం.